డిఫరెంట్ అయిపోతుంది. అంటే నేను అబ్జర్వ్ చేయాలంటే there should be something to be observed and there is an activity of observation. So who is observing? Is it not the self? అబ్జర్వ్ చేసేది సెల్ఫే కదా, అబ్జర్వ్ చేసే యాక్టివిటీ చేసేది సెల్ఫే, అబ్జర్వ్ చేస్తున్నది సెల్ఫ్ నేనా? ఈజ్ ఇట్ ఆల్ సేమ్? సెల్ఫే సెల్ఫ్ని అబ్జర్వ్ చేస్తున్నది. సో శివ ఒక టేబుల్ చూపించారు కదా, సెల్ఫ్లో పైన కొన్ని When we do block 2 colors, violet color, red color, the block V1 block, V1 block. Yeah, V1, V2 block అంటారు కదా. సో అలా జస్ట్ ఫర్ కన్వీనియన్స్ పర్పస్ మనం దాంట్లో అలా పెట్టుకుంటున్నాం. సో దెర్ ఇస్ అ హైయర్ పార్ట్ ఇన్ ద సెల్ విచ్ ఇస్ అబ్జర్వింగ్ ద లోవర్ పార్ట్, V1, V2. సో V1 నుంచి V2లో ఈ ఇమాజినేషన్ అంతా జరుగుతుందండి. ఆలోచన, కోరిక, ఆస్పత్రి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేసేది పై పార్ట్. ఒక ఎక్స్ప్లెయిన్. ఇంకొక ఎక్స్ప్లెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం కెమిస్ట్రీలో చదువుకుంటాం కదా. సో ఆటమ్ సెల్ఫ్ అనేది జీవకృతుల మధ్య ఆటమ్ అని చెప్పారు. అంటే పరమాణు అణువు. సో దాంట్లో ఒక కెమిస్ట్రీలో అయితే ఆటంలో అంటే ఒక న్యూక్లియస్ ఉంది, తర్వాత ఆర్బిట్స్ కాంప్లెక్స్. సో అలా సెల్ఫ్ అనేది ఒక ఆటమ్, సెంటర్ ఒక న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్కి ప్రభావించడానికి ఆత్మ అని పేరు పెట్టారు. తర్వాత నెక్స్ట్ ఆర్బిట్ బుద్ధి అని పేరు పెట్టారు. దాని తర్వాత మన వృత్తి రివర్స్ చిత్తు, వృత్తి, మన అనేది లాస్ట్ లేయర్. ఇలా సర్కిల్స్ మీరు తీసుకుంటుంటే వృత్తి, చిత్తు ఉంటుంది. ఇన్సైడ్ ఏమో ఆత్మ, బోధ, బుద్ధి మీద అయితే ఈ ఫైనల్లీ ఇంకా మనం ఇంటెన్స్ అబ్జర్వేషన్ చేసుకుంటే ఐఎమ్ నాట్ ఈవెన్ దిస్ ఇమాజినేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఏముందండి, సపోజ్ ఆలోచన అబ్జర్వ్ చేస్తుంది, ఈ ఆలోచన నాదే అనుకుంటున్నాను. ఈ ఆలోచనలు నేనే సపోజ్ ఇప్పుడు నా ఇల్లు అనుకున్నాను, అది మళ్ళీ గ్రాస్ ఐడెంటిఫికేషన్. అంటే నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను నా ఇల్లుతో. మన వస్తువు ఇది నాది అనుకున్నాను, దట్ బిలాంగ్. నేను ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ అనుకుంటే ఐడెంటిఫై విత్ ద వాట్ ఐ డూ. అలానే పక్కన ఒక పోపడం ఇలా చేసాము, ఇదే నాది అనుకోవడానికి నా బయటికి సంబంధించిన ఒక ఇష్యూ, బయటికి సంబంధించిన ఆస్పెక్ట్ నాది అనుకుంటున్నాను. అబ్జర్వ్ చేసినప్పుడు ఇమాజినేషన్ లో సపోజ్ మంచి ఉంది, చెడు ఉంటే అబ్బా నాకు ఎందుకు ఆలోచించి అని అనుకుంటుంటే దాని అర్థం నేను ఇప్పుడు నా ప్రస్తుత ఇమాజినేషన్ తోనే ఐడెంటిఫై అవుతుంది. బట్ ట్రూలీ ఏం చెప్పారంటే యు ఆర్ దట్ అబ్జర్వర్, ఆత్మ. థింక్ దట్ ఏదైతే మన బుద్ధి చిత్తుందో ఇది నా సెక్రటరీ. ఇప్పుడు నా చేయి కాలు ఉంది కదండి, నా మన నా బుద్ధి, నా చిత్తు, యాక్చువల్గా నేను అది చెప్పారండి దీంట్లో. అంటే ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడమే కానీ ఐ డోంట్ సీ దోస్ డీటెయిల్స్. ఐ హావ్ సీన్ ఆల్సో బిగ్ స్టాప్ దట్ నేను అబ్జర్వ్ చేయగలుగుతున్నా, నా ఇమాజినేషన్ చూసగలుగుతున్నా. అంతవరకు మాత్రమే నేను మిగతాదంతా నేను అక్కడ విని ఇక్కడ చెప్పడం. ఈ వార్త అయితే నేను అక్కడ విని ఇక్కడ చెప్పడమే. వాట్ ఐఎమ్ స్టూడెంట్, వాట్ ఐఎమ్ సీన్ అంటే నా ఇమాజినేషన్ నడుస్తుంది. ఆ ఇమాజినేషన్ లో సర్టెన్ మాన్యతలు ఉన్నాయి, కొన్ని కండిషన్లు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, సర్టెన్ టెండెన్సీస్ ఉన్నాయి. నాకు అక్కడ విని అంతవరకు అయితే నేను చూసి క్లియర్ రైట్. బట్ ఇది ఈ ఆర్బిట్లో జరుగుతుంది, అది ఆ ఆర్బిట్లో జరుగుతుంది, నేను న్యూక్లియస్ అవన్నీ మాత్రం థియరీనే. లైక్ ఎందుకంటే బాబాజీ రాశారు, ఆ బుక్కులు చదవడం కానీ వేరే వాళ్ళు చదివి వినిపిస్తే కానీ అలా తెలుస్తుంది. ఫైనల్లీ ఏం చెప్పారంటే ఫైనల్లీ ఏం చెప్పారంటే ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, స్పేస్ లో ఉంది కదా. ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇదంతా స్పేస్, కానీ మన స్పేస్ లో ఉన్నట్టు మనకి అనుభవం, ఎక్స్పీరియన్స్ లేదు కదా. మీద కూర్చున్నట్టు తెలుస్తుంది, చాలా మీద కూర్చున్నట్టు తెలుస్తుంది, ఇక్కడ వస్తువు తెలుస్తుంది, స్పేస్ ఉన్నట్టు తెలియట్లేదు. సో ఎప్పుడైతే ఈ లెవెల్ ఆఫ్ అబ్జర్వేషన్ మనకు వస్తుంది, అప్పుడు మనం ఈ స్పేస్ అంటే అన్నింటికంటే అసూక్ష్మమైనది కాబట్టి స్పేస్ లో ఉన్న అనే విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు ప్లేస్ ఈజ్
వన్ విచ్ ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్, ఎనర్జైజ్ అలానే. అప్పుడు ఈ లవ్ అనేది యూనివర్సల్ లవ్ ఫీలింగ్. ఇప్పుడు కొంతమంది ఎంతసేపు అయినా అందరితో మీరు కనెక్ట్ అయినా బాగా కలగట్లేదు. మా ఊళ్ళో అంటే అర్థమైంది, మా క్లాస్మేట్స్ అంటే అర్థమైంది, మా ఇంట్లో అంటే అర్థమైంది, అందరూ ఒకటే ఎంతకైనా రావట్లేదు. సో అది ఆ స్పేస్ ద్వారా కనెక్షన్ ఇచ్చినప్పుడు అది అర్థమై మనలో ఇంకా లవ్ అనుకుంటారు. ఇది థీరీనే, నాకు తెలిసిన థీరీ. అవును, సైమల్టేనియస్గా జరుగుతాయండి. సెల్ఫ్ చూసుకుంటూనే ఉంటుంది, ఆ సెల్ఫ్ బాడీ ట్రైన్ చేయడం చేస్తూనే ఉంటుంది. సో బోత్ ద థింగ్స్ విల్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. అండ్ దెన్ ఈ నేచర్ డిజైనింగ్ ఎగ్జిస్టెన్స్ డిజైన్ ఎలా ఉంది అంటే, ఈ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి కదండి, మీరు మర్చిపోయినా బాడీ తీసుకున్నంతా చేస్తూనే ఉంటుంది ఇన్వాల్వింగ్ యాక్టివిటీస్ అని. సో దట్ డిజైన్ ఇస్ బ్యూటిఫుల్ అన్నట్టు మనం ఈ బతుకుంటుంది. సో ఈ పని ముగియడానికి ఇదే అన్నట్టు గ్రేస్, మనకున్న గ్రేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి అబ్జర్వ్ చేస్తే మాత్రం అది చాలా ఫిల్టర్ అవుతాయి. టు స్టార్ట్ విత్, ఇప్పుడు చాలా హైయర్ సెల్ఫ్ అంతా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అబ్జర్వింగ్ ద ప్రస్తుతం ఇమాజినేషన్ లో మన దాంట్లో ఏముందో చూస్తుంటే అది ఎవ్రీ సింగిల్ డే బెటర్ అండ్ బెటర్ అవుతుంది, చాలా బెటర్ అవుతుంటే వాట్ టు డూ అనేది దానికైతే న్యాచురల్ గా ఆ దారి వచ్చేస్తుంది. దానికి స్టార్టింగ్ పూర్ణిమ, దానికి స్టార్టింగ్ పాయింట్ ఈస్ we behave each and every moment కదండి, and thoughts are going in us each and every moment. సో దాన్ని వెరిఫై చేసుకుంటూ ఉంటే అవర్ బిహేవియర్ థాట్స్ వెరిఫై చేసుకుంటూ ఉంటే ఇన్ అలైన్మెంట్ విత్ దిస్ కాన్సెప్ట్ ఉన్నదా లేదా అనేది మనకి అర్థమైపోతుంది కదండి. సో అలా అంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇక్కడ కాన్సెప్చువల్గా ఒకటి మనకి తెలుసు, ఈ హైయర్ సెల్ఫ్ ఉన్నది, నా సెల్ఫ్ ఉన్నది, బాడీ ఉన్నది అని తెలుసు. బట్ ఫీలింగ్స్ ఆర్ దేర్ ఇన్ అస్ ఆల్వేస్. మనలో ఫీలింగ్స్ అనేవి ఆల్వేస్ ఉంటూనే ఉన్నాయి కదండి. సో ద మూమెంట్ మనం ఒక మనిషికి ఎదురుపడుతూ ఉంటే, సపోజ్ ఒక మనిషి చాలా అంటే డర్టీగా ఉన్నారు లేకపోతే ఉన్నారు, సో ఆ మనిషిని చూడగానే నాకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఒక మనిషి క్లీన్గా లేదు, అసలు నేను ఆయన్ని ముట్టుకోగలుగుతున్నానా లేదా, అప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? సో అదైతే మనం వెరిఫై చేసుకుంటూ ఉండగలం కదా కంటిన్యూస్ గా. సో మూమెంట్ ఈ ఫిల్టరేషన్ అంతా అవుతూ ఉంటే మనకు న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఏం చెప్తుంది? సో ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో సెల్ఫ్. అవుట్వర్డ్ లుక్ ఎలా ఉన్నా ద అదర్ పర్సన్ ఈజ్ ఆల్సో సెల్ఫ్. సో అప్పుడు మనలో ఫీలింగ్ ఏం ఎస్టాబ్లిష్ అవుతుంది? లవ్ అనే ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ లెవెల్లో ప్యూరిఫై అయిపోతూ ఉంటే మనలో ఉన్న జుగుప్స కొన్ని అంటారు కదండి, భయము, జుగుప్స, ఏవగింపు, ఇవన్నీ కొన్ని వాటిని మనం ఎక్కడెక్కడ రాకున్నాయో వాటిని తీసేస్తూ ఉంటే ట్రూత్ అనేది అదే అన్వీల్ అయిపోతుంది మనకు ఆటోమేటిక్ గా. డీటెయిల్స్ మనం తెలుసుకోకపోయినా, సో వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ అదర్ వే అనమాట. డీటెయిల్స్ తెలుసుకుని చేయడం ఒకటి, మనని మనం క్లియర్గా లోపల అబ్జర్వ్ చేసుకుంటూ మనకి ఇన్ని ఉన్నాయి డీప్ గా, చాలా డీప్ గా ఒక్కొక్కటి ఎంబడి అయి ఉంటాయండి. సో వాటిని తీసుకుంటూ ఉంటే ట్రూత్ అనేది ఆటోమేటిక్ గా మనకి నెక్స్ట్ ఏంటి అనేది ద మూమెంట్ దట్ ఈస్ గాన్, అది మనం షెడ్ చేసేసుకోగానే నెక్స్ట్ షెడ్ చేసుకోవాల్సింది మనకి కనిపించేస్తూ ఉంటుంది. సో దాని మీద చేస్తూ ఉంటే అల్టిమేట్ గా లవ్ అనే ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అవుతుంది మనలో. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ రియలైజింగ్ హైయర్ సెల్ఫ్. అంటే మన సెల్ఫ్ హైయర్ సెల్ఫ్ అసలు డిఫరెంట్ గా లేవు. దేర్ ఇస్ ఓన్లీ యూనివర్సల్ సెల్ఫ్ అండ్ వన్ సెల్ఫ్. సో ఇట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్. అంటే దాన్ని రియలైజ్ అవ్వడమే వీఆర్ ద పార్ట్ ఆఫ్ యూనివర్సల్ సెల్ఫ్ అని రియలైజ్ అవ్వడమే ట్రూత్. ఇదంతా థియరీగా ఉంటది. ఇది ఆ సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఐఎమ్ సెల్ఫ్ నేనున్నాను అని అయితే నాకు తెలుసు, నాలో ఫీలింగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేసుకోగలను. సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఏంటి అనేది మనకి ఎదురుపడుతుంది. సో ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ నుంచి వెళ్ళాలి అంటే ముందడుగు వేయాలి వాడు. మనం ఇప్పుడు ఎక్కడో తర్వాత ఉన్న లాస్ట్ అడుగుని చూసుకుంటూ ఉంటే
అంటే అదైతే ఉండాలి, డెస్టినేషన్ అయితే మైండ్లో ఉండాలి. ఈ హైయర్ సెల్ఫ్ అనేది ఉంది, నేను ఆ సెల్ఫ్లో పార్ట్ అని రియలైజ్ అవ్వడం అనేది డెస్టినేషన్. సో దానికి చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడి నుంచి ఒక అడుగు వేయాలి కదా. సో ఆ అడుగు మనం ఏంటి అనేది దానికోసం బేసిక్గా ఈ వర్క్షాప్. నేను ఇప్పుడు రేపు మాట్లాడుతూ ఉంటాను బేసిక్ ఫర్ ఎగ్జాంపుల్ అయితే అవతల మనిషి నేను ఇప్పుడే మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి సిచ్యువేషన్ నాకు మీ మధ్యలో వచ్చిందా లేదంటే ఎలా హ్యాండిల్ చేయాలి? కొంచెం మైక్ దగ్గర పెట్టుకోండి. హలో వినపడుతుందండి? వింటున్నామండి. ఇప్పుడు మీరు నేను నా వైఫ్ అండి, నేను నా వైఫ్ నేనే సరైన స్టేట్ లేను. అండ్ నా జడ్జ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మాట్లాడితే సరిగ్గా ఉండదు, సో రేపు మాట్లాడతామని నా ప్రపోజల్. బట్ అదర్ పర్సన్ వాంట్స్ టు డిస్కస్ నౌ ఇట్సెల్ఫ్, రైట్? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే డిస్కస్ చేయాలి అంటున్నారు కదా, అంతే కదా? Discuss it, whatever happens you accept it and then you can be much more aware of it. అసలు ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే హైపోథెటికల్ కానీ ఇవి కానీ నేను ముందు నుంచి మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగే ప్రాక్టీస్ ఉండాలండి ఫస్ట్ థింగ్. Suppose నేనే ఫేసెస్ అండి యాక్చువల్లీ ఐ నో ఐ యామ్ గెటింగ్ యాంగ్రీ, రైట్? సో ఐ విల్ సే ఓకే ఇప్పుడు రేపు మాట్లాడతాను ఫర్ ఎగ్జాంపుల్, రైట్? కానీ అవతల మా వైఫ్ ఇప్పుడే మాట్లాడాలి బేసికలీ, రైట్? ఇప్పుడు చెప్పు. సో అలాంటప్పుడే ఒక అప్పుడేంటంటే ఒకటి అలాంటి సిచ్యువేషన్ కానీ అసలు ఆల్వేస్ కానీ ఈ కోపం రాకుండానే కరెక్ట్గా మాట్లాడే స్థితిలో మనం ఉంటాం అనేది ఫస్ట్ మీరు ఒక టార్గెట్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే అది ఫస్ట్ సొల్యూషన్. ఇట్ ఈస్ ఓన్లీ సొల్యూషన్. ఇప్పుడు మనకి ఇప్పుడు 2028లో 26లో 27లో ఎప్పుడో ఏమన్నా దెబ్బ వస్తాయని ముందు నుంచి ఇన్సూరెన్స్ చేసి పెట్టుకున్నామా లేదా? ఇప్పుడు చనిపోతుంటే డబ్బులు రావాలని లైఫ్ ఇన్సూరెన్స్, హాస్పిటల్కి వెళ్తే ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా అయితే చేస్తున్నాము. దిస్ ఇస్ ద ప్రొయాక్టివ్ థింగ్ అండ్ వీఆర్ ఇన్ రిలేషన్షిప్, ఫ్యామిలీ ఇస్ దేర్ అండ్ లైఫ్లో అవుట్సైడ్ సిచ్యువేషన్స్ ఆల్వేస్ అన్ని ఇప్పుడు ఫేవరబుల్గా ఉంటాం. హౌ డు ఐ హ్యాండిల్ థింగ్స్ అనే దానికి మనం ప్రిపేర్ అవ్వడం ఏదైతే ఉందో, ఐ వర్క్ ఆన్ మై సెల్ఫ్ అవేర్నెస్, ఐ వర్క్ ఆన్ వై ఐ యామ్ గెటింగ్ యాంగ్రీ ఆన్ మై హ్యావింగ్ రైట్ ఫీలింగ్స్. దీని మీద వర్క్ చేసుకుంటే రేపటి రోజు ఒక సడన్గా నాకేమైనా హాస్పిటలైజ్ అవుతుంది దానికి ఇన్సూరెన్స్ స్కీమ్ ఎలా అయితే ఉందో, దిస్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ దిస్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ అండి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకా సెకండ్ అంటే లెట్ సే ఐఎమ్ ప్రిపేరింగ్ ఈ లోపే నాకు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. నేను ఏం చెప్తానంటే అట్లీస్ట్ మనం చేస్తే ఏంటంటే ఇప్పుడు మాట్లాడలేను అలా ఉన్నాను, అప్పుడు కూడా అతని ఈగో అడ్రస్ ఏమంటామంటే వాళ్ళ మంచిదే. ఇప్పుడు అడిగే క్వశ్చన్లో కూడా దట్ పర్సన్ ఈజ్ రియలీ పుషింగ్ మీ అని అనుకోండి, అడిగే క్వశ్చన్ కూడా రైట్. అండ్ వై కాంట్ వి క్లియర్లీ ఎక్స్ప్రెస్ దట్ ఐఎమ్ హెల్ప్లెస్, ఐఎమ్ ఎ హోప్లెస్ గై, నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్ టుడే, రైట్? యూ సే దట్. అది ఎంత వల్నరబుల్ అని చెప్పాల్సి వస్తుంది మనం. సో దానికి ఈగో వస్తుంది. నేను ఈగో ఈ సెట్లో ఈగో అనేది ఉంది. మనం దాన్ని ఇప్పుడు వద్దు రేపు అని చెప్తున్నాం కానీ ఎందుకు వద్దు అని చెప్పట్లేదు. ఎందుకు వద్దు అనేది అంటే ఎందుకు వద్దు అంటే నా లోపల నాకు మంచిగా లేదు, అది ఎక్స్ప్రెస్ చేయమని. నేను ఫస్ట్ అయితే నేను చాలా క్లియర్గా చెప్తాండి. అప్పుడు నేనే కదా సిచ్యువేషన్ అంటే అరే నేనే ఒక ఎదవని, ఓకే మాట్లాడమే రాదు. ఇప్పుడైతే అసలే సరే నేను అసలైతే ఈ క్షణంలో నేను అసలు సరిగ్గా మాట్లాడలేను అనుకుంటున్నాను. సో ఎందుకు అని చెప్తాను. సో నేను అంటే చెప్తాను, నేను ఆలోచించుకొని ఇంకొక రోజు టైం తీసుకొని చాలా ప్రిపేర్ అయ్యాను. సో ఇఫ్ వాట్ ఎవర్ వర్డ్స్ యూ చూస్, బట్ ఐఎమ్ సేయింగ్ దట్ అలాంటి సిచ్యువేషన్ లో ఉంది, చేయలేకుండా ఉంది, వి జస్ట్ సే సంథింగ్ ఎల్స్ అండి టుమారో అంటే వాళ్ళకి మీరే చూడండి అవతల వ్యక్తి యొక్క కన్సర్న్. వాళ్ళు కూడా అలా అర్జెంట్గా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు కూడా వాళ్ళ పూర్తి అర్జెంట్ ఉండడము, వాళ్ళకు కూడా ఒక పీక్ పాయింట్ నుంచి
and I am not that one. Just I am not that one. Right for that. So ఇప్పుడు విజయ్ వాళ్ళ మీద చేస్తున్నట్టుగా అలా ఉంది కానీ తప్పు వాళ్ళ దగ్గర మనకి what I am trying to express is that again వాళ్ళ రాంగ్ ఉందని వాళ్ళ I have this issue. వాళ్ళ తప్ప వాళ్ళు కూడా ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ టు ద సేమ్ థింగ్ రైట్. వాళ్ళకి ఇప్పుడే తెలిస్తే వాళ్ళకి మనసు అంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రైట్. కానీ నేను ఇప్పుడు మాట్లాడితే ఇద్దరికి మనసు సో చెప్పాలండి అదే చెప్పాలంటున్నాను. అంత ఓపెన్గా కూడా మనకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెప్ట్ చేసుకోవడం అండి. ఐ హ్యావ్ దీస్ లిమిటేషన్స్ అనేది ఉంది కదా. లిమిటేషన్స్ అనేది మన సెల్ఫ్ ఇమేజ్ ఏంటండి ఫస్ట్ మన గురించి కూడా మనకు ఇమేజ్ ఉంటుంది కదా. సో అండ్ అది మనం క్లియర్గా ఈవెన్ మన వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా అది క్లియర్గా ఎప్పుడు దాన్ని షేర్ చేయడము దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ గోయింగ్ త్రూ అనేది కూడా వెరీ ఓపెన్ హార్ట్ కన్వర్సేషన్ చాలా రేర్. People stay in married life for 10 years, 20 years, 30 years, but then probably never express what is going on inside the person. ఆ లెవెల్ ఆఫ్ కన్వర్సేషన్ ఉండాలి. హార్ట్ ఆఫ్ కనెక్షన్ అక్కడ ఉండాలి. ఆ లెవెల్ కనెక్షన్ ఉండాలి. అది అవ్వాలి అంటే ఆయన ఓపెన్ అప్ అండ్ డిస్కస్. ఎఫర్మేషన్ తో కూడా అంటే మళ్ళీ సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందా మార్జినల్ ఇంప్రూవ్మెంట్ అయినా ఉండాలి కదండి. అంటే ఇప్పుడు సపోజ్ అదర్ పర్సన్ ఇస్ డిమాండింగ్ ఇప్పుడే మాట్లాడాలి అంటున్నాను. మేబీ దిస్ టైం నేను పోస్ట్పోన్ చేస్తున్నాను రేపటికి అని. అది సెకండ్ టైం థర్డ్ టైం వచ్చినప్పుడు అయినా నేను ఇప్పుడే మాట్లాడగలిగే పరిస్థితుల్లో ఉండగలుగుతున్నాను. సో దట్ ఈస్ వాట్ మై ఇంప్రూవ్మెంట్ కదా. ఎన్నాళ్ళని నేను కొంత పెట్టి ఈ రోజు మాట్లాడలేను రేపు మాట్లాడతాను ప్రిపేర్ అనేది ఓకే దట్ ఈస్ వన్ పాయింట్ ఫస్ట్. దాన్ని అప్పుడు కష్టం. సో ఒక 10వ సారి 11వ సారి అయ్యాక అయినా నేను ఈ రోజే మాట్లాడగలిగే స్టేజ్ కి నా సెల్ఫ్ లో రియాక్టివ్ బిహేవియర్ ఆపుకోగలుగుతాను నేను. సో దట్ ఈస్ వాట్. సో అది ఒక సింగిల్ టాస్క్ తీసుకొని ఈ సిచ్యువేషన్ నాకు వస్తే నేను రియాక్ట్ అవ్వకుండా మాట్లాడగలగాలి అనేది ఒక సింగిల్ టాస్క్ మీద 6 నెలలు పనిచేయాలి. పని చేస్తానంటే అండర్స్టూడ్ డెఫినెట్లీ అంటే సార్ చెప్పినట్టు ఫస్ట్ యాంకర్ రాకుండా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్ రైట్. సో యా ఐ డెఫినెట్లీ వర్క్ ఆన్ ఇట్. బట్ యా జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్ ఇఫ్ దేర్ ఎనీథింగ్ ఇంటర్మీడియట్ బికాజ్ అన్నది పట్టచ్చు. సో యా మీన్ బై దిస్ ఓపెన్ నాకైతే ఓపెన్ అడ్మిట్ అవ్వడం అనేది చాలా హెల్ప్ చేస్తాను. దట్స్ వాట్ ఐ కెన్ థింక్ ఆఫ్ ఇమిడియట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్పెక్టేషన్ అని ఏ భావంతో నేను ఫస్ట్ చెప్తాను. నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏంటంటే మై హ్యాపీనెస్ డజంట్ డిపెండ్ ఆన్ అదర్స్. దీన్ని నేను ఆ సందర్భంలో ఎక్స్పెక్టేషన్ ఉండొద్దు అని. ఎక్స్పెక్టేషన్ ఉంది ఫలానా కోరుకుంటున్నాను అంటే ఐఎమ్ డిపెండింగ్ ఆన్ సంబడి ఎల్స్ ఎక్స్టర్నల్. అండ్ ఆల్వేస్ వాళ్ళు మనం అనుకునే పూర్తి చేయొచ్చు పూర్తి చేయొచ్చు. అండ్ పూర్తి చేయకుండా కూడా మీకు ఏం పర్వాలేదు అనుకున్నప్పుడు లేదంటే కదా మీకు ఎక్స్పెక్టేషన్ కానీ ఆ డిపెండెన్స్ లేదు. లెట్ us use this డిపెండెన్స్ లేదండి ఇండిపెండెంట్గా ఉంది. సో దట్ ఈస్ స్వతంత్రత. వాళ్ళు మీట్ అయ్యే విధంగా ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి రైట్. మీట్ అయ్యే అండ్ దట్ విల్ కమ్ ఎనీవే అండ్ యూ విల్ నాట్ గెట్ స్టెప్ ఎనీవే. బట్ అల్టిమేట్లీ ద పర్సన్ మీట్స్ ఆర్ డజంట్ మీట్ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు బీ ఇన్ ఏ హార్మోనియస్ స్టేట్ అది కదా కావాల్సింది. అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మీట్ అయినా సేపు మనకి ఏం ప్రాబ్లం ఉండదు కదండి. సో అసలు అక్కడ క్వశ్చనే రాదు. ఆటోమేటిక్ గా అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా రోజు రిలేషన్స్ డే టు డే రిలేషన్స్ అనేవి అవ్వవు. అవి ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు కొన్ని మనం ఈ
అంటే అదర్ పర్సన్ దానికంటే కూడా నా ఎక్స్పెక్టేషన్ వల్ల నేను సమ్ టైమ్స్ అది రైట్ ఎక్స్పెక్టేషన్ అవ్వచ్చు, బట్ అదర్ పర్సన్ కి ఆ యోగ్యత కానీ బాధ్యత కానీ అది ఉండకపోవచ్చు. సో ఇప్పుడు రెండు చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్పెక్టేషన్ డౌన్ చేసుకోవడం, వాళ్ళు దాని మీద వర్క్ చేయడం, రెండు చేయడం. సో దీంట్లో మన కెపాసిటీ ఎక్కడ ఎక్కువ ఉంటే, ఇప్పుడు సెకండ్ ఏంటంటే అవతల వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు మనం ఎంత వర్క్ చేసినా మారచ్చు మారకపోవచ్చు. బట్ ఇక్కడ నా ఎక్స్పెక్టేషన్ మీద నేను వర్క్ చేసుకుంటే అది నా చేతుల్లో ఉన్నది. సో అది తొందరగా అవుతుంది, క్విక్ గా అవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే ఇలా మన ఎక్స్పెక్టేషన్స్ మీద వర్క్ చేసుకొని అప్పుడు అవతల వాళ్ళ యోగ్యత మీద బాధ్యత మీద వర్క్ చేస్తామో అప్పుడు మన రియాక్టివ్ బిహేవియర్ ఉండదు, రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. మన బిహేవియర్ రెస్పాన్సిబుల్ గా దాన్ని సిచ్యువేషన్ ని డీల్ చేయగలుగుతాం. అప్పుడు వాళ్ళు మారే అవకాశం ఉంటుంది. ఏవైతే మనం అడిగారు కొంచెం కెమెరా అడ్జస్ట్ చేయండి, హాఫ్ కనిపిస్తున్నారు. ఓకే అంటే చూడాలనుకుంటా కదా ఇక్కడ ఆడియన్స్. ఓకే ఓకే గో అహెడ్. అఫర్మేషన్స్ అన్నారు కదా. సో అఫర్మేషన్స్ అంటే ఏమంటుంటే ఒకటేమో ప్రస్తుతం ఉన్న ఇమాజినేషన్ ఇన్నర్స్ చూసుకోవడం. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మాన్యతలు ఉంటాయి, కొన్ని మాన్యతల్లో కూడా కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని రాంగ్ ఉంటాయి కండిషన్ అవి ఒక పార్ట్. అది సెకండ్ పార్ట్ ఏంటంటే ఫర్దర్ ఇంకా పాజిటివ్ ప్రొయాక్టివ్ థింగ్ ఏంటంటే అఫర్మేషన్. లేకపోతే ఇన్ పర్టికులర్ రిలేషన్షిప్ మార్నింగ్ in a particular relationship, you want to have right feeling towards one person. So ఆ పర్సన్ తో ఇంపాక్ట్ అవ్వట్లేదు, ఏం చేస్తే ఆ పర్సన్ ఇంత పక్కన ఎక్కడ ఉంది, రైట్. సో హ్యాపీనెస్ అనేది రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ అంటున్నాం. ఒక రిలేషన్షిప్ లో లేకపోతే హ్యాపీనెస్ ఇప్పుడు ఒకరి పక్కన రైట్ ఫీలింగ్ లేదు. సో ఏంటంటే యూ రీఅఫర్మ్ మనలో ఐ వాంట్ టు హ్యావ్ రైట్ ఫీలింగ్, ఐ వాంట్ టు హ్యావ్ రైట్ ఫీలింగ్ అండ్ ఆ పర్సన్ తలుచుకుంటాను, ఆ పర్సన్ పట్ల రైట్ మనలో మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవడం, అలా మన ఇమాజినేషన్లో ఆ పర్సన్ పట్ల రైట్ ఫీలింగ్ అలా చేస్తున్నప్పుడు even before you communicate to that person, because everything ourselves are connected to the space and all, so that reaches and whether we our dynamics 100% నాకు తెలియకుండా ఈ ఇన్సిడెంట్స్ అలా రీచెస్ అండ్ అలా మనం చేసినప్పుడు ఆ పర్సన్ తో నెక్స్ట్ టైం మన ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటరాక్షన్ ఆటోమేటిక్ అవుతుంది. ద వే యూ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ చేంజెస్. అండ్ ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇంకేదో ఉంది ఆ రాస్తుంది ఇలా అందంగా బిహేవించే బాగుంది అనుకున్నాం, వాళ్ళ ఆలోచన పద్ధతి మాత్రం బాగుంది అనుకున్నాం. దోస్ థింగ్స్ ఐ హావ్ సీన్ విచ్ యాక్చువల్లీ వెరీ టఫ్, వెరీ టఫ్. అలాంటి జరిగినప్పుడు ఐ థింక్ షార్ట్ ఆఫ్ మిరకల్స్ కదా. ఈవెన్ నా ఓన్ గురించి సడన్లీ నా ఓన్ బిహేవియర్ సడన్గా మారాలి అని అనుకుంటాం, సడన్ నిజంగానే ఉండాలి అనుకున్నాం. దాని గురించి మళ్ళీ అర్థం చేసుకుంటాం. వెదర్ ఇట్ ప్రాక్టీసెస్ ఇలా మాట్లాడే విధానం అలా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి పర్టికులర్ ఒకటి పట్టుకొని 3 నెలలు ఆమె ప్రాక్టీస్ చేయాలని. సో మేము మా ఇద్దరి మధ్య ఒక ప్రాక్టీస్ చేస్తాను. ఈరోజు బాగా సర్కాస్టిక్గా ఊరికి అనడము, దాంతోనే కంఫర్టబుల్ అనిపించకపోవడము, బాధపడడం అలా. సో నేను అది అనుకున్నాను, అంటే ఇలాంటి సంస్కారం అలా ఉండాలంట. అందరి అంటే అదర్ పర్సన్ జోక్ లాగానే పంచ్ లాగానే అలా. సో అది చిన్న విషయమైనా ఒకలోని బాధ పెట్టేది ఇబ్బంది కలిగింది. దాని మీద కావాలి అనుకుని ఏమి తగ్గిన అకౌంట్ ఇన్సైడ్ అండ్ చేసుకొని అది నా బిహేవియర్ వస్తున్నా చిన్నప్పుడు దాన్ని మళ్ళీ వాచ్ చేయడం చాలా. దానికైతే అసలు ఎలా వర్క్ చేస్తే అంటే కొన్ని డీటెయిల్స్ సపోజ్ ఎవ్రీడే పొద్దున్న లేచాను. సో 6 o'clock లేచాను అనుకోండి. సో 6 to 8 hours ఒక షెడ్యూల్ లాగా మనకు పని ఉంటే అంతే పెట్టుకుంటాం కదా. ఈ గంట ఈ గంట వంటకి ఇట్లా అలా
what's inside and what's outside. So first కొంచెం అనడం అన్నకటే అనగడానికి తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేశాక మైండ్ రావడం కానీ మాట ఆగిపోవడం తర్వాత అసలు మైండ్లోనే అది కట్ అయిపోవడం అలాంటి థాట్స్ అనేవి కట్ అయిపోవడం తర్వాత ఇంకా అది హ్యాబిట్ అనేది పోవడం. సో అలా అఫర్మేషన్స్ అవేర్నెస్ చేస్తూ ఉంటే అండ్ ఫండమెంటల్ షిఫ్ట్స్ జరిగినాయి. You can say that. Affirmation and visualization. ఒక్కసారి ఆర్గ్యుమెంట్ అయింది, ఇప్పటికి వచ్చి నాకు ఆర్గ్యుమెంట్ అవ్వదు అంటే ఆల్మోస్ట్ తన బిహేవియర్ కూడా నాకు తెలుసు, అలా బిహేవ్ చేసుకుని వస్తున్నాను. కానీ వాళ్ళిద్దరూ వచ్చే సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అది నాకు నా గోల్ ప్రైజ్ అవ్వచ్చు, ఏదైనా సరే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. దాన్ని మనం ఎలా చేయాలో దాన్ని ఎలా చెప్పాలో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. ఈసారి ఇద్దరు కలిసి అటెండ్ అవ్వండి. ప్లీజ్ కమ్ ఫర్ 3 days వర్క్షాప్ అలా చేస్తూ ఉంటాము. ఇద్దరు కలిసి ఒకసారి రండి. అండ్ ఫైనలీ యూ హావ్ టు వర్క్ విత్ యువర్ వైఫ్ ఓన్లీ. తనకి మళ్ళీ అక్కడ ఏదో సౌండ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆ 2 days నాతో ఒక 4 days మళ్ళీ బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న సిచ్యువేషన్స్, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడంలో సొసైటీని హ్యాండిల్ చేయగలుగుతున్నాం. మన జాబ్లో హ్యాండిల్ ఈజీ అండి. నాకు నేను మళ్ళీ హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను. వాళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేయగలుగుతున్నాను. వర్క్ విత్ యువర్ వైఫ్ అండి. గుడ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ మీకు వైఫ్ రిలేషన్ అయితే మంచిగా ఉంది. సో లైక్ రియాక్షన్ కానీ ఇష్యూస్ కానీ వెరీ బ్యూటిఫుల్ థింగ్, చాలా మంచిది. యూ హ్యావ్ టు వర్క్ విత్ యువర్ వైఫ్ అండి. ఐ థింక్ మోర్ అండ్ మోర్ యూ కెన్ హ్యావ్ డిస్కషన్ అబౌట్ దిస్ థింగ్. అంత ఇప్పుడు డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ ఉంది కదా తన నుంచి, ఇంత చిన్నదానికి కూడా అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పర్టికులర్లీ పెద్దవాళ్ళు వాళ్ళకి టెండెన్సీస్ అలా ఉన్నప్పుడు, అండ్ పర్టికులర్లీ వాళ్ళ ఉద్దేశం మంచిదే ఉంది ఇలా అంటారు అని కూడా మీరు చెప్తున్నారు మీ అమ్మ గారి గురించి కదా, వితౌట్ యూరో పాయింట్ ఎనీ బిగ్ ఇష్యూ. సో ఆ లెవెల్లో అప్పుడు మీ వైఫ్ కూడా చూసినప్పుడు దెన్ షీ విల్ ఆల్సో టేక్ ఇట్ పాజిటివ్లీ అండి. అండ్ షీ షుడ్ బి
మచ్ డీపర్ రిలేషన్. అత్తయ్య గారు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన అమ్మలాగా యాక్సెప్ట్ చేసినప్పుడు అండి, అప్పుడు ఆ డిఫరెన్స్ కూడా చాలా పడుతుంది. ఐ మీన్ అత్తయ్య అమ్మ సేమ్ అనేది ఫస్ట్ రావాలి. మనకు కూడా మన అమ్మ సేమ్ అనేది రావాలి. అదే యూ నీడ్ టు మీరు చాలా హై పెట్టి వర్క్ చేయాలండి దాని మీద. You have to spend a lot of time with your wife and work with her. Then things can happen. You can properly, I can say, చాలా ఫోకస్ పెట్టి దీన్ని, I mean, you have to spend more time and discuss these things in a very personal way. And maybe workshops and there అవడానికి కొంచెం టైం స్పెండ్ చేస్తానికి తీసుకుంటే within 3 to 6 months, a lot of things can change. డెఫినెట్ గా చేయగలిగితే ఫస్ట్ థింగ్ మీకున్న స్ట్రాంగెస్ట్ పాయింట్ అంటే మీకు క్లారిటీ ఉండడం, మీకు వైట్ ఇంటెన్షన్ చాలా మంది ఉంటుంది. అది మోర్ దెన్ నువ్వు ఇల్లు పట్టి చాలా చిన్నదే అయిపోయింది. అండ్ ఇక్కడ కొంచెం అంటే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది కూడా, ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా జడ్జ్మెంట్. సో కొంచెం చెప్పగలిగే స్టేజ్ లో కూడా, అంటే యూజువల్లీ ఏంటంటే మదర్ అంటే కొంచెం చెప్పలేకపోవడము, ఏదైనా ఓకే అన్నట్టు అలా ఉంటుంది కదా, మేబీ అలా అంటే కూడా ఉండకుండా చూసుకోవాలి. ఇలా రాంగ్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ గానే మంచిగానే కమ్యూనికేట్ చేయొచ్చు మదర్ కైనా, అలానే వైఫ్ కైనా, విచ్ ఈస్ రైట్ విచ్ ఈస్ రాంగ్ అనేది. ఒక లైన్ దాటి చెప్పొస్తుంది పర్సనల్ గా 1-to-1 వీళ్ళు హ్యాండిల్ చేశారు. సో ఎందుకంటే కొన్ని ఇలా చెప్పినప్పుడు ఈ కంటెంట్ లో ఉన్న ప్రకారం కాకుండా ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ చూసి sometimes you have to say things strongly, sometimes you will have to do things in a different way, but with all the right feeling. ఎలా అయితే మనం చిన్న పిల్లల్ని సో గట్టిగా ఒకసారి చెప్తాము, అలా చెప్తాము విత్ ఆల్ ద రైట్ ఫీలింగ్, అలాంటి పెద్దవాళ్ళతో చేయాల్సిన అవసరం వస్తుంది. విత్ ఆల్ యువర్ రెస్పెక్ట్, విత్ ఆల్ ద రైట్ ఫీలింగ్. నాకు తెలిసి అక్కడే జడ్జ్మెంట్ చాలా ఫ్యామిలీస్ లో ఇష్యూ వచ్చేప్పుడు అక్కడే జడ్జ్మెంట్. ఇంకొంచెం బాగా కేసు టు కేసు వేసింది పర్సనల్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. విషయాలన్నీ మీకు తెలిసినవేనండి. అయితే ఇండెప్త్గా ఒక డీటెయిల్ అనాలిసిస్లో వెళ్ళేటప్పుడు మీకు ఆ లేయర్స్ ఓపెన్ అవుతాయి, మీకు ఏంటి అనేది తెలుస్తుంది. సో నేను ఈ వర్క్షాప్కి వచ్చే ముందు కూడా ఈ సెల్ఫ్ అబ్జర్వేషన్ కానీ ఈ రిలేటెడ్ కొంత వర్క్ చేశాను, ఐడియా ఉంది. కేవలం ఆచరణ కోసం, ఇన్సైట్స్ మెయిన్గా తీసుకోవడం కోసం వచ్చాను. అయితే ఈ వర్క్షాప్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మెయిన్ కీ పాయింట్ తెలిసిందే, కానీ ఇంకా స్ట్రెస్ అయింది ఏంటి అంటే అక్కడ నువ్వు అనుకుంటే ప్రయారిటీ అనుకుంటే చేస్తావు. అంటే ఇప్పుడు ఈ వర్క్షాప్కి నేను రావాలనుకున్నాను, దానికి పర్మిషన్ తీసుకోవడం, సెట్ చేయడం, అక్కడ ఈ 1 వీక్లో నావి ఏమైనా ఉంటే అరేంజ్ చేసుకోవడం, అన్నీ చేసుకొని ఏదో విధంగా వచ్చేటండి అయ్యాను. సో ప్రయారిటీ అనుకుంటే చేస్తావు, అది కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ 7 days ఎన్వైరన్మెంట్లో నేను ఒక సెట్ ఆఫ్ రొటీన్ కానీ ఈ రిలేటెడ్ అంతా ఉంది. నేను మళ్ళీ ఒక వాతావరణంకి వెళ్తాను. ఏ వాతావరణం అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళగానే అనుకుంటాను చేసుకోవాలి, సెల్ఫ్ చేసుకోవాలి అని. అయిన తర్వాత నేను ఇంటరాక్ట్ అయ్యే పీపుల్ కానీ, అంటే ఫ్యామిలీ ఆబ్వియస్లీ. సో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు నేను ఈ స్కెడ్యూల్ సెట్ చేసుకుని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాను. బట్ ఆ వాతావరణం అనేది సపోర్ట్ కొన్ని కేసెస్లో ఉంటుంది, కొన్ని కేసెస్లో ఉండదు. ఎలాంటి వాతావరణం అంటే ఇప్పుడు పీపుల్ ఉన్నారా, వెళ్ళావు కదా, వచ్చావు, ఎన్ని రోజులు ఉంటుంది, ఏం చేస్తావు, చూస్తా అన్న ఒక ఇది. తర్వాత కొన్ని హౌస్ హోల్డ్ ఇవి వచ్చేటప్పటికి మనం అనుకున్న టైమ్స్లో కానీ చేయాల్సినవి కానీ పోస్ట్పోన్ ఇన్ ద సెన్స్ ప్రొక్రాస్టినేట్ అవ్వడం, ఆ టైం
టైర్డ్నెస్ వల్ల ఆ ప్రయారిటీని గుర్తించకుండా పక్కన పెట్టడం, వీటన్నింటిలో సెల్ఫ్ అబ్జర్వేషన్ అనేది, నా సెల్ఫ్ని నేను చూసుకోవాలి, నా బాడీని నేను అబ్జర్వ్ చేసుకోవాలి అన్న థాట్ ఇది డైల్యూట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ డైల్యూట్ నుంచి గిల్ట్, ఇవన్నీ కాన్సెప్ట్స్ శివ సార్ డీటెయిల్ అనాలిసిస్ చెప్పారు, అవన్నీ ఉన్నాయి బుర్రలో. అయితే ఇవి ఆచరణ విషయంకి వచ్చేటప్పటికి ఆ హెల్ప్లెస్నెస్, నేను ఒప్పుకుంటున్నాను, నా ప్రయారిటీని నేను గుర్తించట్లేదు. ఆ హెల్ప్లెస్నెస్ స్టేట్లో ఉండేటప్పుడు ఆచరణ రిలేటెడ్గా, అంటే అందరికీ తెలిసింది ఇది కొన్ని ఇయర్స్ ఆల్ టుగెదర్ తీసుకుంటుంది. అలాంటప్పుడు కొన్ని డేస్లో వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యి, గిల్ట్ ఫీల్ అయ్యి, మళ్ళీ చెప్పినట్టు గిల్ట్ ఫీల్ అయితే అది ఇంకా దూరం అవుతుంది తప్ప దగ్గరికి రాదు అన్నది. అలాంటప్పుడు డేస్లోని మంత్స్ రిలేటెడ్గా, ఇయర్స్ రిలేటెడ్గా ఈ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, అండ్ రూట్ లెవెల్లో చిన్న చిన్న విషయాలు, అంటే ఇప్పుడు చెప్పినట్టు అఫర్మేషన్ అనేది ఒక టూల్, రోజు చెప్పుకుంటే నేనే అడ్మిట్ చేస్తున్నాను, అసలు అఫర్మేషన్ చెప్పుకోవాలనేది ఎప్పుడు వస్తుంది అంటే నేను కొన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తాను, బట్ స్టిల్ నెక్స్ట్ టైంకి అది డైల్యూషన్ పెట్టుకుంటున్నాను. సో అలాంటివి ఓన్లీ నాకు ఈ ఆత్మ, మనసు, బుద్ధి, పతంజలి యోగ సూత్రాలు చదివాను, శబ్దర్శనాలు చూశాను, వీటన్నింటిలోని పరబ్రహ్మన్, బ్రహ్మన్ ఇవన్నీ బాగున్నాయి. సో ఆచరణ రిలేటెడ్కి వచ్చేటప్పటికి ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ నుంచి ఆ ఇన్సైట్స్, అంటే ఈ రోజు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఈ రోజు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే 2-3 అవర్స్లో ఉంది అది, నెక్స్ట్ 1 అవర్ రెడ్యూస్ అవుతుంది, నెక్స్ట్ 1 మినిట్కి వెంటనే వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. అవి ఎలాగ చూసుకొని రూట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ ఓరియంటెడ్గా ఏమైనా మాకు ఇన్సైట్స్ ఇవ్వగలుగుతారా? అందరికి జరిగేదే అండి. సో ఇట్ ఈస్ నథింగ్ స్పెషల్. ఏదైతే మనకు మాత్రమే జరుగుతాం కదా, అదే అందరి, అది వాట్ ఎవర్ వీ థింక్ ఈజ్ హ్యాపెనింగ్ ఓన్లీ టు మీ ఈజ్ ద మోస్ట్ జనరల్ థింగ్ హ్యాపెన్స్ టు ఎవ్రీవన్. అదొక రూల్. సో అందరికి జరిగేది. మేము ఫస్ట్ ఈ రోజు నేను ఓపెనింగ్లో చెప్పాను కదా, సో నేను కూడా ఇది అటెండ్ అయ్యి చాలా రోజులు ఇంప్లిమెంట్ చేసేది, తర్వాతనే అది ప్రాక్టీస్ చేయాలని వచ్చిందని. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. అండ్ దీనికి ఫస్ట్ ఒక షార్ట్ ఆన్సర్ అయితే, ఇది మేము బాగా మా ఓన్ మాకు అనిపించింది, మాకే ఈవెంట్ వచ్చి ఇప్పుడు శివ కానీ నాకు కానీ 10 మినిట్లు 15 పెట్టాలి. బట్ దాని తగ్గట్టు ఒక చేంజ్ నాకు లేదు, ఇంకా చాలా ప్లస్ చాలా లేదు, తక్కువ చేంజ్ ఉంది. సో బట్ దెర్ ఇస్ నో డిసప్పాయింట్మెంట్ బికాస్ ఆఫ్ దట్. సో ఏమనిపించింది అంటే, మీరు అన్నట్టు ఇది వెరీ ఛాలెంజింగ్ అండి. మనం డే టు డే లైఫ్లో వర్క్ ఉంటుంది, ఇల్లు ఇవన్నీ చేస్తూ వీటి మీద మన ధ్యాస ఉంచడం కానీ మనకు ఆర్డర్ చేయాలని అనేది డిఫికల్ట్. సో దానికే మేము ఒక్కొక్క పని కాదు, కొంచెం సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇంట్లో మన ఉన్న చోట్ల సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఇలానే మేము ఒక గ్రూప్లో ఇప్పుడు CSDC అంటే ఇప్పుడు మేము అందరం ఒక గ్రూప్లో ఒక 10 మంది ఉన్నాం కదా, అందరూ గ్రూప్లో ఉంది, టుగెదర్ విల్ సపోర్ట్ ఇచ్చేదా అని మనం సపోర్ట్ చేసుకుని మీకు కనిపించేది మేము చేసే గ్రూప్ అంటే కనిపించేది యాక్చువల్గా మేము యాజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ చాలా ఇంపాక్ట్ అవ్వడము, ఒకరి కొంచెం తెలుసుకోవడము, ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఒకరికొకరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ, షేరింగ్ చేసుకోవడం కానీ, ఒక సత్సంగ్ అంటాం కదా, క్లోజ్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ అలా ఉంటే షేర్ చేస్తాం, అవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి. సో ఇంకా అందరికీ ఆఫర్ చేస్తుంది ఏంటంటే, యూ కమిట్ దిస్ మచ్ అండి. ఈరోజు మీరు ఎవ్రీ సింగిల్ సండే వీఆర్ డూయింగ్ రిఫ్రెషర్స్ అండి. మళ్ళీ అఫర్మేషన్స్ ఇవ్వడానికి ఈరోజు ఉంది అని గుర్తు చేయడానికి ఫ్రీ ఆన్లైన్ ఎవ్రీ సింగిల్ సండే 7 to 8:30. మొన్న సండే నేను పోస్ట్ చేశాను కదా, ఇది చేస్తున్నామండి. సింగిల్ ఎవ్రీ సండే రిఫ్రెషర్స్ చేస్తున్నాం. ప్లీజ్ కమిట్ దట్ ఐ జాయిన్ ఫర్ నెక్స్ట్ 10 Sundays, 20 Sundays, 50 Sundays, ఈ 2025లో అన్ని 50 వారాలు జాయిన్ అవుతారు. మీరు కమిట్ అవ్వండి. మేమైతే ప్రతి వారం చేస్తాం. పార్టిసిపెంట్స్ అందరినీ మేము అడాప్ట్ చేస్తున్నాం. వీ విల్ డూ అవర్ బెస్ట్ అండ్ గైడ్ అని మేమైతే ఫిక్స్ అయిపోయినాం వచ్చిన వాళ్ళైతే. సో ఇప్పటికి 226 వారాలు అయింది నాన్ స్టాప్గా వన్ అవర్ బీన్ డూయింగ్ ఇట్. సో అదే అండి. సో వీఆర్ దే టు సపోర్టింగ్ ద ప్రాసెస్ అండి. ఇట్స్ డిజిటల్ ప్రాసెస్. అయితే నా పర్సనల్గా నేను డెవలప్ చేసిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఇది నేను మార్నింగ్ మిరకిల్ బై డాలర్ ఇస్ అని ఒక బుక్ నుంచి తీసుకున్న ప్రాక్టీస్ అండి ఇది. సో జస్ట్ షోయింగ్ సేవర్స్ అని ఒక ప్రాక్టీస్ అండి, SAVER. తర్వాత శివన్ గారు సందర్భాన్ని బట్టి డీటెయిల్ సేవర్స్ అని ఒక ప్రాక్టీస్ చేసుకుంది. సో దట్ టేక్స్ అబౌట్ 1.5 hours. ఈ రీసెంట్ టైమ్స్లో ఇది సక్రమంగా చేయట్లేదు, బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ విచ్ హెల్ప్ మీ టు ఇంప్రూవ్ ఎ లాట్. సేవర్స్ అంటే ఈచ్ లెటర్ ఒక మీనింగ్. ఎస్ అనేది సైలెన్స్. సో దాంట్లో ఒక అవేర్నెస్ ప్రాక్టీస్ లేటెస్ట్ 25 minutes చేసాము. అఫర్మేషన్స్ అనేది చెప్తున్నాం కదా, ఏవైతే రైట్ థింగ్స్ నాలో అలవాటు చేసుకోవాలో, ఏదైతే ప్రిన్సిపల్స్ ఏవైతే నేర్చుకున్నామో దాన్ని మళ్ళీ మన ఇమాజినేషన్లో ఫిక్స్ చేసుకోవడం. అండ్ విజువలైజేషన్, అది చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది విజువలైజేషన్.
అండ్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్. మనకు సెల్ఫ్ సంబంధించిన ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మన బాడీని చాలా బూస్ట్ చేస్తుంది, బెటర్ మూవ్ చేస్తుంది, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కండిషన్ కాబట్టి ఎక్సర్సైజ్ అదొక 25 minutes. అండ్ రీడింగ్ అండి, ఎవ్రీ డే వాట్ ఎవర్ యూ వాంట్ టు రీడ్. ఇది అదని ఏం లేదండి, ఇప్పుడు ఎవరైతే రీడ్ చేస్తారా, ఇంకో వేరే రీడ్ చేస్తారా, సెల్ఫ్ హెల్ప్ బుక్ చేస్తారా, సంథింగ్ విచ్ ఈస్ గుడ్, సంథింగ్ పాజిటివ్ యూ రీడ్. ఐ రీడ్ అండ్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ తర్వాత జర్నలింగ్, స్క్రిబుల్ అంటారు, SAVERS స్క్రిబుల్ ఈజ్ జర్నలింగ్. ఏం చేసాము ఈరోజు, ఎంతవరకు వచ్చింది, ఏం మన అబ్జర్వేషన్స్, ఏం చేయాలనుకున్నాం, ఏం పెట్టుకోలేము, దేని పట్ల మనకు మంచిగా జరిగింది, హూ మనకు గ్రాటిట్యూడ్ ఫర్ దాట్. నేనైతే ఒక గ్రాటిట్యూడ్, ఒక రిగ్రెట్. గ్రాటిట్యూడ్ అంటే మంచిగా జరిగింది, దానికి జరగడానికి ఇంతమంది పాత్ర ఉంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం గ్రాటిట్యూడ్, రికార్డ్ చేయడం. రిగ్రెట్, ఏదైతే చేసిపోయామో ఇంకేం చేయాలి. అండ్ తర్వాత ఏమైనా ఇన్సైట్స్ ఉంటాయి రాసుకోవాలి. సో సేవర్స్ అనేది ఒక ప్రాక్టీస్ అండి. సో ఈ ప్రాక్టీస్ని అడాప్ట్ చేసుకోవచ్చు అండి. ఇంకా డీటెయిల్గా బాగా అర్థం కావాలి మీకు బుక్ చిన్న బుక్ మార్నింగ్ బై కాల్ పర్సనల్గా ఇది నేను డెవలప్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇంకా సపోర్ట్ సిస్టమ్ ఇట్లా ఫ్రెండ్స్ మాకైతే ఇంట్లో ఇంకా పూర్ణిమ ఎప్పుడు డిస్కస్ చేస్తున్న దాట్ పార్ట్ వెరీ లక్కీ అలా అది చేస్తుంటాం. సో ఇంట్లో సపోర్ట్ లేకుంటే ఇలా ఒక గ్రూప్ అసోసియేట్ అయి ఉండడం, రెగ్యులర్గా అటెండ్ అవ్వడం ఉంటే బెటర్ ఉంటుంది అనిపించింది నాకు. పూర్ణిమ ఈ ఎవ్రీడే సిచ్యుయేషన్స్ కూడా అంటే మనకి ఏంటంటే ఒక కండిన్స్ ఎన్విరాన్మెంట్ లోనే అవేర్నెస్ ఉంటుంది అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ ని మనం అవేర్గా చేస్తే ఒక ఎవ్రీ సిచ్యుయేషన్ మన డెవలప్మెంట్ కి ఒక అవకాశం లాంటిది. ఇలాంటివి వచ్చిన సపోజ్ మనం ఒకటి చేద్దాం అనుకున్నాము, చేయలేకపోతున్నాము, బిజీ అయిపోయింది, ఇంకేదో గెస్ట్స్ వచ్చారు, లేకపోతే ఇంటికి ఎవరో వచ్చారు. సో దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మీ, నా ఫీలింగ్ ఎలా ఉంది అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే నేను అక్కడ దేన్ని ఓవర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాను, గెస్ట్స్ ని ఇక్కడ ఈ పనిని అండర్ ఎవాల్యుయేట్ చేస్తున్నాము. మనకి అర్థమవుతుంది దేనికి మనం ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నాము. అంటే ఇందులో చూడలేకపోతున్నాము ఆ హార్మోని, అక్కడ వేరే చోట ఉన్న హార్మోని ఇందులో చూడలేకపోతున్నాము. మనలో అవేర్నెస్ వస్తే ఎవ్రీ సిచ్యుయేషన్ ని చాలా గ్రేస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తాం. అంటే మనకి ఏది ఇబ్బంది ఉండదు. అంటే బిజీ ఎన్విరాన్మెంట్ ఉన్నా ఏదైనా కానీ ఎగ్జాంపుల్ చెప్తాను. మా మమ్మీ ఇలానే అనేది అనమాట. అంటే తను రోజు ఇంటి దగ్గర గుడి ఉంటుంది, మార్నింగ్ 7:30కి అలా గుడికి వెళ్ళాలి అని తనకి ఇష్టం. సో మాతో వచ్చినప్పుడు మాకు షేర్ చేసుకునేది. అంటే పొద్దున్నే వాళ్ళ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, మా అన్నయ్య పిల్లలు అంటే కలిసి ఉంటారు అనమాట. సో పిల్లలు పొద్దున్నే లంచ్ ప్యాక్ చేయడం అవన్నీ మా వదిన కొంచెం తొందరగా చేయలేకపోవడం వల్ల మా మమ్మీ చేయాల్సి వస్తుంది. సో గుడికి వెళ్దామంటే ఈ రోజు ఉంది, ఇంకా ఎన్నాళ్ళు బాధ్యతలు, నాకు గుడికి వెళ్ళలేకపోతున్నాను, ఇంకా ఆధ్యాత్మికత ఉండాలి కదా అలా అన్నట్టు అనేది. సో అప్పుడు నేను తనకి చెప్పాను అనమాట, నువ్వు గుడికి వెళ్ళి అక్కడే దేవుడిని చూస్తున్నావు, నీ పనిలో కూడా దేవుడిని చూడగలగాలి కదా, నువ్వు ఇది అడ్డేందుకు అనుకుంటావు, నువ్వు ఈ లంచ్ ప్యాక్ చేయడం కానీ ఇది కానీ పిల్లలకి చేయడం కానీ అందులో కూడా నువ్వు చాలా ప్రశాంతంగా అక్కడ కూడా భగవంతుని తలుచుకుంటూ చేయొచ్చు కదా, గుడికి వెళ్తేనే భగవంతుని తలుచుకోవాలని లేదు కదా, ఈ సిచ్యుయేషన్ లో కూడా పీస్ఫుల్ గా ఉండి చేయగలగడం. ఇక్కడ నేను ఒక మంచి కాంట్రిబ్యూషన్ చేస్తున్నాను, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాను. అల్టిమేట్లీ ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసమే కదా గుడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఏం చేసినా పీస్ ఆఫ్ మైండ్ కోసం, ఆధ్యాత్మికత అనే ఫీలింగ్ కోసం. సో ఆ ఫీలింగ్ మనలో పెట్టుకోవడం అనేది ఇంట్లో ఉన్నా చేయొచ్చు, ఎక్కడున్నా చేయొచ్చు. సో అది జస్ట్ ఆ షిఫ్ట్ అని మనకి ఏంటంటే అక్కడికి వెళ్తేనే ఆ మైండ్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటే ఉండదు అనేది ఉంటాం. బట్ ఇంకా డీప్ గా మనం అవేర్నెస్ తో ఉంటే ఐ కెన్ బి పీస్ఫుల్ హియర్ ఆల్సో, నేను ఇది చేస్తూ కూడా పీస్ఫుల్ గా ఉండగలను, దీన్ని కూడా నేను ఒక అవకాశం లాగా మార్చుకుంటాను నా ఉన్నతి కోసం అని చేసుకోవచ్చు కదా. సో అలా చెప్పిన తర్వాత మీ తర్వాత గుడికి వెళ్ళలేకపోయినా ఇంకా అంటే షీ అండర్స్టూడ్, దాన్ని పెద్ద అదొక అవరోధం లాగా అనుకోలేదు. పిల్లలకి లంచ్ ప్యాక్ చేయడం, పొద్దున్న బిజీగా ఉండగలగడం. సో తర్వాత కొంచెం షిఫ్ట్ చేసుకుంది, 9:30కి వెళ్ళింది, లేకపోతే తినేసి వెళ్ళింది. సో తినకుండా వెళ్ళాలి అనే ఒక కండిషనింగ్ ఉంటుంది కదా. సో మంచిగా తినేసేళ్ళు, పిల్లలకి లంచ్ ప్యాక్ చెయ్యి, నువ్వు తినేసేళ్ళు, లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసేసేళ్ళు, దేవుడు ఏమన్నా కాదంటాడా. సో ఇవన్నీ ఎక్కడక్కడ మన కండిషనింగే ఉంటుందండి. సో ఆ కండిషనింగ్ వెరిఫై చేసుకోవడానికి ప్రతిదీ ఒక మూమెంట్, ప్రతిదీ ఒక అవకాశం. ఈ హౌస్ హోల్డ్ లో ఉన్న సిచ్యుయేషన్స్ కూడా నేనైతే అల్టిమేట్ గా అలానే ఫీల్ అవుతాను. ఏంటంటే నాకు వచ్చే ప్రతి సిచ్యుయేషన్ నాలో ఉన్న ఒక కండిషనింగ్ ని వెరిఫై చేసుకోవడానికి బయట నుంచి వస్తుంది. అదర్వైజ్ నా మీద నేనంత ఏ తపస్సు చేసో అలా చేసో రిఫ్లెక్ట్ చేసుకోలేము. ఆ థాట్స్ బయటకు పడడానికి కానీ మనలో ఏమున్నాయి అసలు అనేది మనం వెరిఫై చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళి తపస్సు చేసినా రాండి సంసారంలో వస్తుంది.
సో వీఆర్ బ్లెస్డ్ అనమాట. వెళ్ళి దానికి మనకు వస్తుంది అట్లీస్ట్. రియల్లీ అండి, గృహస్థాశ్రమానికి కూడా అలా సెల్ఫ్ రియలైజేషన్ కోసం మనం ఇంకా చాలా మనకి అవేర్నెస్ కరెక్ట్గా ఫిట్ కావాలి, కానీ చాలా ఫాస్టెస్ట్ వే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు హైయర్ కాన్షియస్ అండ్ లోవర్ కాన్షియస్ అని రెండు చెప్పారు కదా. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ కానీ లేకపోతే మదర్ సన్ అలా ఏ రిలేషన్స్లో ఉన్నా సరే ఒకళ్ళు హైయర్ కాన్షియస్లో ఉన్నారు, ఒకళ్ళు లోవర్ కాన్షియస్లో ఉన్నారన్న ప్యాటర్న్ మనకు అర్థమైంది అనుకోండి. సో లోవర్ కాన్షియస్లో ఉన్న వాళ్ళని హైయర్ కాన్షియస్ వైపు మనం సజెస్ట్ చేయొచ్చా? ఐ మీన్ ఇలాంటి వర్క్ షాప్లు అటెండ్ చేయమని సంథింగ్. అయితే దాని కండిషన్ ఉందండి, వాళ్ళతో మీకు రైట్ రిలేషన్షిప్ ఉన్నాక మాత్రమే ఆ సజెషన్ వర్క్ అవుతుంది. యా, రైట్ రిలేషన్షిప్ ఉంది అండ్ దే అక్నాలెడ్జ్ దట్ ద అదర్ పర్సన్ హూఎవర్ ఈస్ ఇన్ ద హైయర్ కాన్షియస్ ఈస్ గుడ్, బట్ సజెషన్స్ ఆర్ నాట్ టేకెన్. ఫైన్ అండి, నాట్ టేకెన్, వెయిట్ ఫర్ దట్. అండ్ అది ఈవెన్ మన వాళ్ళతో మన బిహేవియర్తో కూడా వాళ్ళు ఎంతో ఇంపాక్ట్ చేయొచ్చు కదండి. అసలు వర్క్షాప్కి రావాలని ఏం లేదు కదా. ఇప్పుడు ఇలానే అనుకుంటాను చాలాసార్లు, అంటే ఈ ట్రస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా అదర్ పర్సన్ డౌట్స్ యువర్ ఇంటెన్షన్ ఇలా. సో నేను కాన్పూర్లో ఉన్నప్పుడు ఒక ఉమెన్ ప్రొఫెసర్ ఉండాను. సో వాళ్ళ హస్బెండ్ అటెండ్ కావాలని చాలా కోరిక ఉంది. ఈసారి చెప్పినా అటెండ్ అవ్వలేదు. సో ఫైనల్లీ చెప్పగా ఒకసారి అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయ్యి బాగుంది. థర్డ్ అయినా ఫోర్త్ అయినా ట్రస్ట్ టాపిక్ వచ్చింది, చెప్పారు, అయిపోయింది. ఆ సెషన్ అయిపోయినాక వెరీ ఎగ్జైటెడ్. అంటే ఈ కాల్ మ్యామ్ ఇప్పుడే ట్రస్ట్ టాపిక్ ఏంటి, నాకు ఇప్పుడు అర్థమైంది అసలు నీ ప్రాబ్లం ఏంటో, నువ్వు ఎప్పుడు నా ఇంటెన్షన్ డౌట్ చేస్తున్నావు, అది నీ ప్రాబ్లం అని చెప్పాను. వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత వచ్చిన కన్క్లూషన్ అదే. సో డోంట్ బి అండర్ ద ఇల్యూజన్ దట్ సంథింగ్ దట్ ఇస్ ద వర్క్షాప్ అండ్ యు చేంజ్. అంటే లేకపోతే రెండు రైల్వే ట్రాక్ లాగే రెండు ట్రాక్లు ఉంటాయి అనేది నా ఉద్దేశం అండి. హైయర్ కాన్షియస్ లేదండి, మన యాక్చువల్గా ఇక్కడ వర్క్షాప్ ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తున్నాము. మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసి జస్ట్ నార్మల్ కన్వర్సేషన్ లో వాళ్ళని ఇంపాక్ట్ చేయడం దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం. అంటే వర్క్షాప్ ఓవర్ జీవన విద్య అనేది కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే ఏదైనా సరే. ఇప్పుడు చాలా మందికి అట్లా ఉన్న వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీకి మనం సబ్జెక్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే ఇంకోలా ఉంటారు కదా, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు సాల్వ్ చేయడానికి ట్రీట్మెంట్ పంపిస్తున్నావు అని తీసుకుంటారు. సో if you think that they don't take like that, then you can suggest that, then it is good and well and good. But at the same time, let us say they don't attend. ఆ కేసు గురించి మాట్లాడుతున్నాం కదా మనం. కానీ క్లాస్ రివర్స్ లో వస్తే క్లాస్ దిగ్గకండి అండి, అసలు క్లాస్ దిగ్గడమే మెయిన్ ప్రాబ్లం అండి. క్లాస్ రివర్స్ లో వస్తుంది సంథింగ్ అది రివర్స్ వస్తుందంటే మనల్ని మనం సూపర్ అనుకుంటున్నాం, వాళ్ళకే తెలియదు అనుకుంటున్నాం కదా. సో యాక్చువల్గా వాళ్ళకి వచ్చినా మనకే తెలియదని వాళ్ళు అనుకుంటున్నాం. సో మనకు తెలుస్తుంది కదా. దట్ ఆల్సో హ్యావ్ టు బి వెరిఫైడ్ అండి, whether we know the information or is it reflecting in our behavior actually. ఓకే, సో అటువంటి మూమెంట్స్ లో మనకి చాలా కొద్దిగా లో ఫీలింగ్ వస్తుంది. ఐ మీన్ మంచే కదా చెప్తున్నాము, లేకపోతే అట్లీస్ట్ సో మీరు లో ఫీలింగ్ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఇది ఒక మళ్ళీ దీన్ని lack of right word. So you are expecting that other person has to attend. You are expecting that that person has to change. You are expecting that if he changes, it will be good. My best expectation is at least leave me alone. You have to leave అంతే కదా, వాళ్ళు పట్టుకోలేదు, మనమే పట్టుకున్నాం. లేదు, వాళ్ళు పట్టుకుంటున్నారు. ఎవరు పట్టుకోరండి ఇప్పుడు మన సెల్ఫ్ లెవెల్ నోబడీ. You are in a right harmonious way. They only give input. They are saying something, they are giving class. So దానికి మన రియాక్షనే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నామంటే అది మనం లోపల ఫీల్ అవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, కలిసినప్పుడు, అంటే గెట్ టుగెదర్ అయినప్పుడు ఎవ్రీ టైం సేమ్ టాపిక్ రైజెస్ అగైన్ అండ్ అగైన్. అవునండి, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు అదే, దానికి మన రియాక్షన్ బట్టే రిపిటేషన్ అవుతుంది. దట్ మీన్స్ దే
థింకింగ్ దట్ ఫస్ట్ మనకు అర్థం కాలేదని వాళ్ళు అనుకుంటున్నాం. రియాక్షన్ ఇవ్వకపోయినా ప్రాబ్లం కానీ అంటే ఇప్పుడు మనం ఓకే సరే మీరు అన్నదే కరెక్ట్ అని అన్నాం అనుకోండి, ఎందుకు వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి అని అంటారు. అంటే ఆ సిచ్యువేషన్ నుంచి సో వాళ్ళకి ఇంకొక ఇద్దరు ముగ్గురు తోడు కలుస్తారు మళ్ళీ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకోండి. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో ఓకే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రైట్ అని నేను అనుకుంటున్నాను. మనం ఏదైతే చెప్తున్నామో అది కన్విన్సింగ్ అనేది లేదండి. కన్విన్సింగ్ ఎనఫ్ ఆర్ వీ డోంట్ put an effort to make them understand from where they are coming, where we are coming, and explaining vulnerable statements కూడా explain చేయాల్సి వస్తే అప్పుడు అర్థమవుతుంది. అండ్ మేబీ రిలేషన్షిప్ లో మీ రెస్పాన్సిబిలిటీ మీరు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయలేకపోవడం కూడా అవ్వచ్చండి. రివర్స్ క్లాస్ రావడం అనేది రిలేషన్షిప్ లో మీ రెస్పాన్సిబిలిటీ మీరు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయకపోతే వస్తుంది యూజువల్ గా. అంటే ఇప్పుడు లోవర్ కాన్షియస్ లో ఉన్న వాళ్ళ నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేయాలంటే కొంత కష్టమే కదా. అంటే మనీ రిలేటెడ్ గా, ఫేమ్ రిలేటెడ్ గా వాళ్ళకి అవే కావాలి అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మికత వేలో ఉన్నాం అనుకోండి. సో లేదు నువ్వు మంత్లీ ఎంత సంపాదించాలి, లేకపోతే నువ్వు కంపల్సరీగా ఇంత ఫేమ్ ఉండాలి, లేకపోతే నీకు ఇన్ని ప్రాపర్టీస్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు సో హౌ కెన్ వి ఫిల్ దట్ గ్యాప్? యా దెన్ వాళ్ళ ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో యు ఆర్ కరెక్ట్, యు అకార్డింగ్ టు 100%. అండ్ బేసిక్ నీడ్స్ ఏమున్నాయో మీ దృష్టిలో ఫుల్ఫిల్ చేస్తున్నారు. అదర్స్ గ్రీడ్ అలా ఉందనుకోండి, దెన్ అప్పుడు మనం వాళ్ళ ఎవాల్యుయేషన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అండ్ స్టిల్ లవ్ దెమ్. వాళ్ళు అలా ఉన్నా కానీ వాళ్ళని లవ్ చేయొచ్చు. మేబీ వాళ్ళు మారకపోవచ్చు, బట్ వాళ్ళని అలా ఉండగానే మనం లవ్ చేయొచ్చు. సో దట్స్ వాట్ కెన్ చేంజ్ దెమ్ ఎవెన్చువల్లీ. అది బాగానే ఉంది. నాకు ఐ మీన్ మిగతా వాళ్ళని ఎందుకు అలా బాధపడుతున్నామని మిగతా వాళ్ళు క్లాస్ యా వి కెనాట్ జస్టిఫై ఎవ్రీబడి కదండి. అందరినీ జస్టిఫై చేయలేము. మనకి ఒక రిలేషన్షిప్ అందరికీ జస్టిఫై అయ్యేటట్టు, అందరికి కన్విన్సింగ్ గా ఉండేటట్టు అవ్వాలని లేదు. సో వెన్ దీస్ టూ పీపుల్ ఆర్ ఓకే, ఆ రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దరు పీపుల్ ఓకే ఉండి వాళ్ళిద్దరికి హ్యాపీగా ఉంటే టుగెదర్ ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ ఎవాల్యుయేషన్ కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడం అనేది మనం చేయగలం కదా, మన చేతిలో ఉన్నది. సో బట్ అది మీ బిహేవియర్ కానీ మీ అందులో పర్ఫార్మెన్స్ కానీ మీకు కన్విన్సింగ్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్. నేను కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది మీకు కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా అసలు ఎక్కువ ఎవాల్యుయేషన్ కి మనం ఎఫెక్ట్ అవ్వము. When we are convinced that this is 100% right. Two things that one, first of all, మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉందామంటే ఒకటి, ఇది ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఎవ్రీథింగ్, అంటే వాళ్ళు అనే దాంట్లో ఏమైనా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయా, నా సైడ్ నుంచి కరెక్ట్ ఉందా లేదా, నా వైపు ఫీలింగ్ ఉందా లేదా, అన్నీ చూసుకొని మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండే స్టేజ్ అయితే అది 100% మన చేతిలో ఉంటుంది. ఒకటి. రెండు, వాళ్ళు మనం అంత డిస్టర్బ్ అవ్వకుండా అన్ని రకాల మనం మంచిగా ఉన్నాక కూడా వాళ్ళు మళ్ళీ మనం టెస్ట్ చేయడం అవుతుందో అది మన చేతికి లేదు. అది మన చేతికి లేదు. And remember that even a family member of an enlightened person also may complain. Family members of enlightened person ఉంటారు కదా, ఆ మెంబర్స్ ఈ enlightened person మీద నువ్వు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ పోతున్నావు, చాలా ప్రాబ్లమ్ తీర్చేసావని కంప్లైంట్ చేయొచ్చు, అవకాశం ఉంది. రైట్, వెరీ ప్రాక్టికల్ కూడా. రైట్. సో వాటిని గురించి మన చేతిలో ఏముంది అంటే హ్యావింగ్ రైట్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్, ఐఎమ్ నాట్ గెటింగ్ డిస్పాయింటెడ్ అండ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ వేర్ వీ కెన్ హ్యావ్ కన్వర్సేషన్ తప్ప మనం అన్ని రకాలుగా మంచిగా ఉన్నా కూడా మన గురించి ఎవరు కామెంట్ చేయదని కానీ ఎవరు మనల్ని అన్నారని అలా ఉండనే ఉండదు. ఇంపాసిబుల్. అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. థ్యాంక్స్ అండి. హరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉందన్నమాట, అందుకోసమని ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రేపు మార్నింగ్ మళ్ళీ 6 o'clock కదండి. మార్నింగ్ 6. ఓకే, థ్యాంక్ యూ. పిల్లలు వెయిట్ చేస్తున్నారండి మనకి పాదాభ్యంగం శిరోభ్యంగం డెమాన్స్ట్రేషన్ ఇవ్వడానికి. రోజు మనకి శివగారి క్లాస్ 9 దాటిపోతుంది కాబట్టి లేట్ అవుతుంది. ఇవాళ యాక్చువల్లీ 7:30 to 8:30 సెషన్ అనమాట. సో ఆల్రెడీ 15 minutes లేట్
రెడీగా ఉన్నాయి అవన్నీ మీరు తీసుకుంటే రేపు మార్నింగ్ చార్ట్ పేపర్స్ వస్తాయండి. శివ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, రేపు ఈవినింగ్ లోపల దానిపైన వర్క్ చేయమన్నారు. సో మీకు పాసిబిలిటీ ఉంటే ఈరోజు నైట్ లేదంటే రేపు ఎర్లీ మార్నింగ్ కూడా మీరు చేసి చదువుకోవచ్చండి. సో మేబీ విల్ స్టార్ట్ విత్ ద యంగెస్ట్ పార్టిసిపెంట్. మెటీరియల్ తీసుకోవడానికి మీకే తెలుసు. సో ప్లీజ్ వచ్చి గణపతి దగ్గర ఉంది. సుందరరాజ్ గారు అన్నట్టు అంటే ఒక దీక్షలాగా తీసుకుందామండి. ఎందుకంటే మనకి ఇంత సమయం ఇచ్చి సిఎస్డిఎస్సి వాళ్ళు ఇంత జ్ఞానాన్ని మనకి ఇచ్చారు కదా. సో దాన్ని ప్రాపర్గా మన జీవితంలో యూటిలైజ్ చేసుకోవాలని ఒకసారి గణపతి ప్రార్థన చేసి తీసుకోవచ్చు. ప్లీజ్ నెక్స్ట్ లైన్లోకి రండము. అలా లైన్లోకి వెళ్తాం. ఒక్క నిమిషం ఏజ్ వైజ్ వెళ్దాము. అండ్ దంపతులు ఒక కాపీ తీసుకుంటాం.